విజయసాయి రెడ్డి తను మాట్లాడుతున్న మాటలు చాలా ఆసక్తికరంగా మారుతున్న పరిణామాలు ఏపీ రాజకీయాల్లో. ఎందుకంటే విజయసాయి రెడ్డి అన్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, చాలా చిన్న స్థాయి వ్యక్తి అస్సలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయి రెడ్డే వైఎస్ఆర్సీపీకి అని కొన్ని సంవత్సరాలు ప్రచారం జరిగింది. ప్రచారం జరగడం వాస్తవం కూడా అదే. ఎందుకంటే ఏటు సరే కేసుల పరంగా ఏటు అని ఇప్పటికీ కూడా ఆయన్ని వెటకారంగా మాట్లాడుతుంటారు, ఏటు ఆయనే అని. సరే ఏటు అది కాకపోయినా సరే ఆయన మాత్రం నెంబర్ 2 చాలా సంవత్సరాలు కొనసాగింది. సరే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏ రకంగా జరిగినాయో ఏంటో, వాళ్ళు ఏం పడ్డారో ఏమైందో ఆయన అయితే బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి వ్యవసాయం చేస్తానన్నాడు, వ్యవసాయం అద్భుతంగా పండిస్తాను అన్నాడు. కానీ ఆ పంట కూడా వర్కౌట్ అవ్వలేదేమో, ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు. సరే రాజకీయాల్లోకి రావచ్చు, పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఒకసారి రుచి మరిగిన తర్వాత అంత ఈజీ కాదండి ఏ పనన్నా చేయడం. కొన్ని అనుభవించిన తర్వాత ఎంపీగా లేకపోతే ఒక పార్టీలో కీలక వ్యక్తిగా రోజుకి వేలాది మందితో మీటింగ్లను లేకపోతే పెద్ద ఎత్తున ఆయనకి అభినందనలు పలకడం, ఆయన కోసం వందలాది మంది నిత్యం ఆయన గేటు ముందు వెయిట్ చేయడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అది తెలియని ఒక ఉత్సాహం, ఒక తెలియని గంభీరం అన్నీ వచ్చేస్తుంటాయి రాజకీయ నాయకులు, పవర్లో ఉన్న వాళ్ళకి. రాజకీయ నాయకులని కాదు, ఎందులో ఉన్నా సరే. ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. జడ్జి గారు ఉన్నారనుకోండి, రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉండలేరు. ఒక పెద్ద కంపెనీకి ఏమైనా ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారనుకోండి, వాళ్ళు అంతే. అంటే ఆ పొజిషన్ బట్టి వాళ్ళకు వచ్చిన ఆదరణ ఒక్కసారిగా ఆగిపోయింది అనుకోండి, దీపం లైట్ ఆగినట్టుగా చాలా ఇబ్బంది పడిపోతారు, మెంటల్గా కూడా బాగా డిస్టర్బ్ అవుతారు. కానీ విజయసాయి రెడ్డి పరిస్థితి వేరు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసిన వ్యక్తి. ఆయన ఆల్ ఆఫ్ సడన్గా ఆయన బయటకు వస్తాడని ఎవడో కూడా కళ్ళలో ఊహించుకుంటుంటారు. ఆయనే ఊహించుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారితో నేను విభేదించి బయటకు వస్తాను, ఏదో క్వార్టరీ అంటున్నాడు, క్వార్టర్ నుంచి బయటకు వస్తానంటున్నాడు. ఆయన పారేళ్ళలో పనిచేస్తానంటున్నాడండి. ఇంకా ఎంత ఎమోషనల్గా ఉన్నాడంటే, ఆయన ఎంత డిస్టర్బ్గా ఉంటున్నాడు అన్నదానికి ఆ ఒక్క మాట సరిపోతుందేమో. పాలేరులాగా ఆయన దగ్గర నేను కాపలా కాశాను ఆయనకి, ఆ క్వార్టర్లో నేను ఉన్నాను, నేను బయటకు వస్తాను. ఈయన ఎన్ని పాదయాత్రలు చేసినా ఏం చేసినా ఆయన అయితే గెలడు, కూటమి చాలా స్ట్రాంగ్గా ఉన్నదని ఇలా మాట్లాడితేనే పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ ది బెస్ట్, పవన్ కళ్యాణ్ బెస్ట్ అంటున్నాడు ఆయన. అసలు పవన్ కళ్యాణ్ గారి మీద విజయసాయి రెడ్డి గారు మాట్లాడు. నేను ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా అన్నానా? మీరు ఎన్ని సంవత్సరాలన్నా చూసుకోండి, నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, పవన్ కళ్యాణ్ చాలా గొప్పోడు, పవన్ కళ్యాణ్ ది బెస్ట్, రాజకీయ పరంగా ఉండండి, వ్యక్తిత్వంగా. ఇన్ని అర్థాలు వస్తాయి ఒక మాట అన్న తర్వాత. అన్నీ మాట్లాడిన అవసరం లేదు కదా. ఎవరి గురించి ఒక మాట మాట్లాడేమనుకోండి, దాంట్లో చాలా అర్థాలు తీసుకోవచ్చు. సో ఆయన బెస్ట్ అండర్లో ఉన్న ఇన్సైడ్ ఏంటి? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఈయన బెస్ట్ అంటున్నాడు? అసలు ఏం జరుగుతుంది చూస్తే వైఎస్ఆర్సీపీలో విజయసాయి రెడ్డికి అయితే ఆల్మోస్ట్ డోర్లు క్లోజ్ చేసినట్టే. ఎందుకంటే డైరెక్ట్గా ఎవరన్నా అవుననుకున్నా ఎవరు కాదనుకున్నా డైరెక్ట్గా సజ్జల గారిని ఆయన అంటున్నట్టుగా ఉన్నది. క్వార్టరీ మొదలు అందా వాళ్ళే మాట్లాడతారు కదా, సకల శాఖ మంత్రి ఇవన్నీ అంటుంటారు. కాబట్టి ఆయన టార్గెట్ అయితే సజ్జల గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఇలాంటి పెద్ద తలకాయలే. చిన్న తలకాయల మీద, చిన్న వాళ్ళ మీద ఆయన పెద్ద ఫైట్ చేయడానికి చూడడు, ఆయన ఆ రేంజ్ కాదు కాబట్టి. సో మరి వీళ్ళనే డైరెక్ట్గా అంటున్నారు. వాళ్ళు క్వార్టరీవో జగన్మోహన్ రెడ్డి గారిని ముంచడానికో వాళ్ళు చూస్తారా? చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉండే వ్యక్తి. ఒకవేళ నిజంగా అలాగే అనుకుంటే, ఎవరో క్వార్టర్ ఎవరినో ముంచేస్తే అంత అమాయకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని ఎవరో అనుకోరు. కానీ మరి ఎందుకు ఆ రకంగా ఈయన మాట్లాడుతున్నాడు? అంటే ఈయన అడుగులు ఏమైనా జనసేన వైపుకి వెళ్తున్నాయా? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు. నేను పవన్ కళ్యాణ్ విమర్శించిన అంటారు, బీజేపీని విమర్శించట్లేదంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఇందులో ఉన్న ఇన్సైడ్ ఏంటి? ఆయన ఏం చేయబోతున్నాడు? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నది ఆయన మాట్లాడిన మాటలు. అంటే మరి ఇంకా లోపలికి వెళితే ఆయన మనసులో మరి ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ అడుగులు వేస్తున్నాడో మరికొన్ని గంటల్లో అది కూడా ఆయన చెప్పబోతున్నాడు. బీజేపీ అయితే నాకు ఆహ్వానం పంపలేదు, ఆహ్వానం పంపితే చూస్తానంటున్నాడు. అంటే ఈయన డోర్లు అయితే ఓపెన్ చేసి ఉంచాడు, వైసీపీ డోర్లు అయితే క్లోజ్ చేసేసారు విజయసాయి రెడ్డి గారు. వైసీపీలోకి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. మరి జనసేనలోకి వెళ్తారా? పవన్ కళ్యాణ్ గారిని నేను మెచ్చుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని బెస్ట్ అంటున్నారు అంటే అందులో ఉన్న అంశం ఏంటి? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని నేను మెచ్చుకుంటున్నారు అంటే మనస్ఫూర్తిగా ఈయన మాట్లాడుతున్నాడా? లేకపోతే ఇందులో రాజకీయ కాంక్షలు ఏమైనా ఇందులో ఉన్నాయి? ఇలాంటివి చాలావన్నీ కూడా రాజకీయ పరంగా కొన్ని సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం. అంతేకాకుండా రాజకీయ పరంగానే, పార్టీ పరంగా కాకుండా తను చాలా యాక్టివ్గా అవుతారు రానున్న రోజుల్లోని.
ఎందుకంటే ఓ మీడియా రంగానో ఇంకో రకంగానూ కూడా తన పవర్ ఏంటో చూపించాలి, తన మేధోశక్తికి మరింత పదును పెట్టే విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలన్న ఆలోచనలో విజయసాయిరెడ్డి గారు ఉన్నారు అని. మరి ఈ నేపథ్యంలో ఆయన అప్రూవర్గా మారిపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియని అంశాలు చాలా విజయసాయిరెడ్డి గారి దగ్గర ఉంది. ఆయన పాకెట్లో ఉన్నాయి అవి, ఆయన చిప్లో లోడ్ అయి ఉన్నాయి అవన్నీ కూడా. చాలా అంశాలు, ఒకటి కాదు రెండు కాదు. అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఇబ్బంది పెట్టాలనో, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో కక్ష సాధించుకోవాలని కూడా ఈయన మాట్లాడుతున్నట్టుగా లేదు. చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నాడు ఈయన. మరి ఎందులో అడుగులు వేస్తాడో, ఏం చేస్తాడు? సో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరగవచ్చు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన ఎంతో పండించాడు, కష్టపడాడు, చాలా పండించాడు. ఆ ఫలాలన్నీ కూడా ఎవరెవరో తింటున్నారన్నారు. మరి ఆయన ఏం పంట సాగు చేశారు, ఆ ఫలాలు ఎవరెవరో తింటున్నారో, మరి ఈయనేమో నేనేం ముట్టుకోలేదు అంటారు. ఈయన ముట్టుకోకుండా మరి అక్కడ ఈయన వ్యవసాయం చేశాడా? వ్యవసాయం చేసినప్పుడు ఆ మాత్రం ఈ మాత్రం ఆ ఫలం టేస్ట్ చూడరా? ఇవన్నీ కూడా రాజకీయ పరంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చలు.